ఎవరి సాహసం వారిది. బీరన్న అనే వాడికి తన గ్రామంలోనే ఉన్న గౌరి అంటే ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. గౌరి వజ్రాల హారం తెచ్చిపెట్టమన్నది. అందుకు 1000 వరహాలవుతుంది. అంత పెద్ద మొత్తం బీరన్న వద్ద లేదు. బీరన్నకు బాగా డబ్బు సంపాదించే పనులేవీ చేతకావు. అందుకని వంట నేర్చుకున్నాడు. అందరిళ్లకు వెళ్ళి కూరలు తరగడం, పప్పు రుబ్బడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. వంటలు కూడా చేస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బుతో రోజులు గడిచిపోతాయి తప్ప 1000 వరహాలు పోగు చేయడం వాడికి సాధ్యం కాదు. కానీ వాడికి గౌరిని పెళ్లి చేసుకోవాలనుంది. ఇలా ఉండగా ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. గొప్ప సాహసకార్యం చేసిన వాడికి 10,000 వరహాలిస్తాడట రాజు. బీరన్నకు సాహసకార్యం చెయ్యాలనుంది. కానీ వాడికి కప్పకలలో కనబడితేనే భయం. అందుకే వాడు వ్యవసాయం కూడా చేయడం లేదు. అలాంటి వాడు సాహసకార్యాలు ఎలా చేస్తాడు? ఆ గ్రామంలోనే ఉన్న రామయ్య తాతకు చాలా ఉపాయాలు తెలుసు. బీరన్న రామయ్య తాతను సాహసకార్యాలు చేయగల ఉపాయం చెప్పమన్నాడు. తాత బీరన్నను బాగా ఎరుగు. ఆయన వాడితో, భయం మనిషికి జబ్బు లాంటిది. ధైర్యం ఉంటే పర్వాలేదు. లేనివాడు మందులు పుచ్చుకుని భయాన్ని తగ్గించుకోవాలి. భయం లేనివాడు సాహసకార్యాలు సులభంగా చేయగలడు. నువ్వు చంద్రపురం వెళ్ళు. అక్కడ కొండ గుహలో ఒక బైరాగి ఉంటున్నాడు. ఆయన వద్ద భయాన్ని తగ్గించే మూలికలున్నాయి అని చెప్పాడు. వెంటనే బీరన్న గౌరిని కలుసుకుని, నీకోసం నేను చంద్రపురం వెళుతున్నాను. అక్కడ నా భయాన్ని తగ్గించుకుని రాజధానికి వెళ్ళి సాహసకార్యం చేసి డబ్బు సంపాదించి దానితో నీకు వజ్రాల హారం కొని తెస్తాను అంటూ రామయ్య తాత చెప్పిందంతా చెప్పాడు. గౌరి నవ్వి, నువ్వింకా చంద్రపురం వెళతానంటున్నావు. నారన్న అప్పుడే రాజధానికి నేరుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు నీకంటే ముందుగా వజ్రాల హారం తెస్తే నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అన్నది. నారన్నకు కూడా గౌరి అంటే ఇష్టమే. వాడు బీరన్న అంత అందగాడు కాకపోయినా మహాసాహసి. బొట్టి చేతులతో తాచుపామును పట్టుకుంటాడు. అర్ధరాత్రి పూట దెయ్యాల మర్రి కింద పడుకుంటాడు. వాడితో తను పోటీ పడగలడా? ఇలా ఆలోచించి చివరకు బీరన్న మనసు రాయి చేసుకుని చంద్రపురం వెళ్ళాడు. బైరాగిని కలుసుకున్నాడు. ఆయన బీరన్న కథ విని, ఆ మూలిక ఈ పక్క గుహలో ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. బీరన్న గుహలోకి తొంగి చూడగానే కప్పలు బెకబెకమన్నాయి. వాడు కంగారు పడే బైరాగితో, స్వామి, ఈ గుహ నిండా కప్పలున్నట్లున్నాయి, ఎలా వెళ్ళేది అన్నాడు. పాములైతే ప్రాణాలు తీస్తాయి కానీ కప్పలేం చేస్తాయి నాయనా? వెళ్ళి మూలికని తెచ్చుకో. అక్కడ కప్పలు తప్ప మరే జంతువులు లేవు అన్నాడు బైరాగి. స్వామి, నా మీద దయ ఉంచి ఆ మూలికని మీరే తెచ్చివ్వండి. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను అని బీరన్న వేడుకున్నాడు. నువ్వు స్వయంగా తెచ్చుకుంటేనే మూలిక నీకు పనిచేస్తుంది అని బైరాగి బీరన్నకు ఖచ్చితంగా చెప్పేశాడు. అయితే నా అదృష్టం ఇంతే అని బీరన్న తిరుగు ప్రయాణం అయ్యాడు. దారిలో బీరన్నకు ఒక గుర్రపు బండి ఎదురైంది. అందులో పరగనాకంతటికీ వస్తాదైన పైడిరాజు కూతురు రాగమతి ప్రయాణం చేస్తూ వాడిని చూసి బండి ఆపించింది. ఆమెది తిక్కబుద్ధి, పైగా ఎక్కడ లేని పొగరు. అందువల్లనే ఆమెకు 20 ఏళ్ళు నిండినా పెళ్లి చేయలేక పైడిరాజు నానా అవస్థ పడుతున్నాడు. బీరన్న బండిని సమీపించగానే రాగమతి, ఆహా, ఏమందం! నేను వస్తాదు పైడిరాజు కూతుర్ని, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. నేను గౌరిని ప్రేమించాను, ఆమెను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని నొక్కి చెప్పాడు బీరన్న. రాగమతి గౌరి గురించి వాడిని వివరాలు అడిగి తెలుసుకుని, నువ్వు వెర్రివాడిలా ఉన్నావు. ఆ గౌరి పూటకు గతిలేనిది. నేను వస్తాదు కూతుర్ని, నన్ను కాదని దాన్ని చేసుకుంటావా అన్నది కోపంగా. అవునన్నట్లు తలాడించాడు బీరన్న. అంతలో బండిలోంచి బొద్దింక ఒకటి వాడి మీదకి దూకింది. బీరన్న హడలిపోయి కెవ్వుమని అరిచాడు. వాడు మహాపిరికి అని అర్థం చేసుకున్న రాగమతి, నన్ను పెళ్లి చేసుకోనంటే నిన్ను బొద్దింకలున్న గదిలో బంధిస్తాను అని బెదిరించింది. ఆ మాట వింటూనే బీరన్న అక్కడి నుంచి పరుగులంకించుకున్నాడు. రాగమతి వాణ్ణి బండితో తరిమింది. ఆ సమయానికి అటుగా వస్తున్న నారన్న బండిని అటకాయించి, ఏమిటి అన్యాయం అని అడిగాడు. రాగమతి వాడికి జరిగిందంతా చెప్పింది. కప్పలకు బొద్దింకలకు భయపడేవాడిని ఈ చుట్టుపక్కల 5-6 పరగణాల్లో పేరు మోసిన వస్తాదు పైడిరాజు కూతురు పెళ్లాడవచ్చా? ఇలాంటి వాడు వస్తాదికి అల్లుడైతే జనం నవ్వుకోరా అన్నాడు నారన్న.
ఆ మాట నిజమే. అయితే నేను సాహసవీరుణ్ణే పెళ్లి చేసుకుంటాను. అందం సంగతి తర్వాత అని రాగమతి బండిని మళ్లించి తన దారిన వెళ్ళిపోయింది. ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డ బీరన్న నారన్నకు కృతజ్ఞతలు తెలుపుకుని, నువ్వప్పుడే రాజధాని నుంచి తిరిగి వస్తున్నావా? ఏం సాహస కార్యం చేశావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నారన్న జబ్బలు చరుచుకుని, ఒకేసారి 2 మొసళ్లతో నీటిలో ఉండి పోరాడి నెగ్గాను. రాజు నాకు 10,000 వరహాలు ఇచ్చాడు. అంత డబ్బు పెట్టి చాలా అందమైన వజ్రాల హారం ఒకటి కొన్నాను. గౌరిని పెళ్లి చేసుకుంటాను అని వాడింకా ఏదో చెప్పబోతూ ఉండగా వాళ్ళున్న చెట్టుపై నుంచి వాళ్ళ మీద వలలాంటిదొకటి పడింది. వలలోంచి బయటపడేందుకు బీరన్న నారన్న పెనుగులాడుతూ ఉండగా చెట్టు మీద నుంచి 4 దొంగలు కిందకి దూకి నారన్న వద్ద ఉన్న వజ్రాల హారం గుంజుకుని పారిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి బీరన్న నారన్న వలలోంచి బయటపడ్డారు. నారన్న బీరన్నతో, దొంగలిక్కడ చెట్టు మీద మాటు వేసి ఉన్నారన్నమాట. నా దగ్గరున్న వజ్రాల హారం సంగతి తెలియగానే మన మీద వల విసిరారు. నేను వాళ్ళను వదలను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళను పట్టుకుని వజ్రాల హారం తెస్తాను. ఈలోగా నువ్వు గ్రామానికి వెళ్ళి గౌరికి నేను వస్తున్న విషయం చెప్పు అన్నాడు. నారన్న దొంగలు వెళ్ళిన దిశగా పరిగెత్తితే బీరన్న తన గ్రామం చేరి జరిగిందంతా గౌరికి చెప్పాడు. 4 దొంగల్ని పట్టుకునేటందుకు ఒక్కడూ వెళ్ళాడా? వాడి మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అన్నది గౌరి నారన్నను మెచ్చుకుంటూ. ఇక ఆమె నారన్ననే పెళ్లి చేసుకుంటుందని బీరన్న రూఢీ చేసుకున్నాడు. కొద్దిసేపట్లో నారన్న వజ్రాల హారం తీసుకుని రావడం ఖాయం. ఇలా అనుకుని వాడు ధైర్యం చేసి, అసలు పెళ్ళికి వజ్రాల హారానికి సంబంధం ఏమిటి? నీకు డబ్బు ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? నేను వజ్రాల హారం తేలేను, కానీ నాకు నువ్వే కావాలి, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. గౌరి నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే. ఈ మాత్రం మాట ముందే అనుంటే అప్పుడే నేను పెళ్ళికి ఒప్పుకొని ఉండేదాన్ని. సరేలే, ఇప్పటికైనా ధైర్యం చేశావు కాబట్టి నీతోనే నా పెళ్లి జరుగుతుంది అన్నది. బీరన్న సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అంతలో నారన్న అక్కడికి వజ్రాల హారం తీసుకుని వచ్చాడు. నువ్వు ఆలస్యం చేశావు. నువ్వు చెయ్యలేని సాహసం చేసిన బీరన్ననే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని గౌరివాడికి చెప్పింది. కప్పలకు బొద్దింకలకు భయపడేవాడు నేను చేయలేని సాహసమేం చేశాడు అని అడిగాడు నారన్న ఆశ్చర్యంగా. సాహసం అంటే కేవలం కత్తి యుద్ధాలు కావు, మొసళ్లతో పోరాడటమూ కాదు. మనసులో మాటను ధైర్యంగా చెప్పగలగాలి. బీరన్న ఎంత ధైర్యవంతుడు అంటే నా కోసం వస్తాదు కూతుర్ని కూడా కాదన్నాడు. అందువల్ల ఎంత ప్రమాదం. కోపం వచ్చిందంటే వస్తాదు బాణాకర్రతో బీరన్న ఒళ్ళు హోనం చేయవచ్చు. మనసులోని మాట చెప్పే ధైర్యం ఉంది కనుకే నాతో పెళ్లి గురించి మాట్లాడాడు. నిజమే, ఇష్టపడి చేసుకునే పెళ్లికి షరతులెందుకు? హారం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటే అది వ్యాపారం అనిపించుకోదా అన్నది గౌరి. నారన్న గౌరి చెప్పిన దానికి అంగీకరించి, నీ మాటల్లో నాకు న్యాయం కనబడుతున్నది. నాకు సాహస కార్యాలు చేయడం అంటే మోజుండి రాజధానికి వెళ్ళాను. అంతా నా గురించి గొప్పగా చెప్పుకోవాలనే వజ్రాల హారాన్ని అంత ఖరీదు పెట్టి కొన్నాను. వస్తాది కూతురు రాగమతిని చూడగానే ఆమె అందానికి నాకు మతిపోయింది. రాగమతి సాహసవీరుణ్ణి పెళ్లి చేసుకుంటాననగానే నాకు ఆమె పైన ఆశ కూడా పుట్టింది. కానీ నా ఇష్టాన్ని గురించి ఆమెకు చెప్పే సాహసం చేయలేకపోయాను. నాకు అవసరమైన చోట ఉపయోగపడని సాహసం నాకెందుకు? ఈ విధంగా బీరన్నే నాకంటే సాహసి అన్నాడు. దానికి బీరన్న ఉత్సాహపడిపోతూ, నేను సాహసినేనని ఒప్పుకున్నావన్నమాట. పద, వస్తాదు పైడిరాజు కూతుర్ని పెళ్లాడేందుకు నేను నీకు సాయపడతాను. నీ సాహసం నీది, నా సాహసం నాది అన్నాడు. ఇది విన్న గౌరి చిరునవ్వు నవ్వి, అవును, ఎవరి సాహసం వారిది అన్నది. ఆ తరువాత కొద్ది రోజులకే సాహసవీరుడైన నారన్న రాగమతికి, బీరన్న గౌరీలకు పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.